ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 7వ అధ్యాయం. లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలం. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతాన్ని దిలీపునకు తెలియజేస్తున్నాడు. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతం నందు వసంతవాడ అను నామం కల పెద్ద నగరం ఉంది. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండును. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసునుగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కటంగా ఉంది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాడు. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఎరగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువును రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలేనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసింది. ఇప్పుడు చీకటి కాబోతోంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపనిమ్ము. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచారవర్తుడను. ప్రాతకాలంన మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమలాడాడు. తాయారమ్మకు జాలి కలిగింది. వెంటనే తన అరుగు మూలను శుభ్రం చేసి అందక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడు అని పలికెను. ఆమె దయాద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించాడు. విశ్రాంతి తీసుకొంటుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదని అన్నారు కదా, మాఘస్నానం అనగానేమి సెలవిండు, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా శక్యం కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు కానీ, తటాకం నందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయమైన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదంను స్వీకరించాలి. తర్వాత మాఘపురాణంను పఠించాలి. ఇట్లా ప్రతిదినమూ విడవకుండా 4 రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దానధర్మలు చేయాలి. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోతాయి. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజేనను అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేదా పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల పాపంలో తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగుతుంది. ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలంన బ్రాహ్మణుడితో పాటు నదికి పోయి స్నానం చేయడానికి నిశ్చయించుకుంది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవదునని తెలియజేసింది. భార్య చెప్పిన మాటలను బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం ఏమిటి, స్నానమేమిటి, వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించడంలో పంచప్రాణాలు పోతున్నాయి. ఎవరికీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేస్తావా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారినా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలా అని ఆతృతగా ఉంది. కొన్ని గడియలకు తెల్లవారింది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుంది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదిలోకి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్లలో పెనుగులాడారు. అట్లా మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కింది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని సంవత్సరం జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోటచే బంగారు శెట్టిని తీసుకుని పోవటానికి యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోచుండ్రి. తాయారమ్మని తీసుకుని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపైకి ఎక్కించుకుని తీసుకుని పోవచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికింది, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవటేమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవటం ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా
అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకుని పోవచ్చున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించింది. నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగింది అని అనగా, ఆ యమభటులు సంశయం కలిగి ఏమియో తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేశారు. చిత్రగుప్తుడు వారి పాప పుణ్యములను పట్టిక చూడగా ఇద్దరూ సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు చెట్టుని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు. విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యేనో అని ఆతృతగా ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచారు ఆ యమభటులు. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషం అందారు. రాజా, వింటివా, భార్య వలన భర్తకు కూడా ఎట్లా మోక్షము కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసినుగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా. కనుక మాఘస్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగున అనుటలో సందేహం లేదు. రేపు 8వ అధ్యాయం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.